టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి రావటానికి, ఉండటానికి కాదు. అదే మన గుడి ఉంది కదా, గుడి చూసి రావద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ టైటిల్ చూసే ఉంటారు కదా, రైడర్స్ బ్యాన్ అయిన లొకేషన్స్ ఇన్ తెలంగాణ అని. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నిజంగానే అక్కడ రైడర్స్కి బ్యాన్ ఉందన్నమాట. ఓన్లీ రైడర్సే. అది ఒక ఫారెస్ట్లో, అంటే అక్కడ మీకు విజిటింగ్ ఉంది, టికెట్ ఉంది, మీరు వెహికల్ వేసుకెళ్ళచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. బట్ ఒక రైడర్ లాగా గేర్ వేసుకుంటే, లేకపోతే మీ రైడర్ బైక్స్కి వెళ్తే మాత్రం బ్యాన్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్లీ బ్యాన్ చేశారు. అది ఎలా అంటే మిమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తారన్నమాట. ఆ రేంజ్లో బ్యాన్ చేస్తున్నారు. ఎందుకు అంటే, ఇది లాంగ్ బ్యాక్, ఒక 2.5 years బ్యాక్ ఒక స్టోరీ జరిగింది. మన రైడర్సే ఫలానా ఒక గ్రూప్ అడ్మిన్, తను యాక్చువల్గా ఒక 18 మెంబర్స్ రైడర్స్ని తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ కొంచెం హడావుడి చేశారంట. విలేజెస్లో ఇలా లీవ్ చేసుకుంటూ వెళ్ళి వితౌట్ పర్మిషన్. అంతకుముందు రైడర్స్ 2-3 వెళ్ళారు, పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. బట్ వీళ్ళు నాన్ పర్మిషన్ అనమాట. 18 మెంబర్స్ అలా విలేజ్లో పర్మిషన్ లేకుండా వెళ్ళి అక్కడ క్యాంప్ సెట్ వేసి, అక్కడ ఫైర్ క్యాంప్ వేసి, అది కూడా తెలంగాణ ఆంధ్ర బార్డర్ అనమాట. అక్కడ వేస్తే దాని తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టి, ఎవరు మన రైడర్స్ని కొట్టారంట. వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని లాగేసుకున్నారు, ఎందుకంటే నాన్ పర్మిషన్ కాబట్టి. దాని తర్వాత వాళ్ళకి పనిష్ ఇచ్చారు. నెక్స్ట్ విలేజ్లో నుంచి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చి తర్వాత పోలీస్ స్టేషన్లో, అంటే ఆ రోజు నైట్ అరౌండ్ 10 o'clock ఏమైంది సినారియో. వాళ్ళని తీసుకొచ్చి మన అమరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అక్కడ వాళ్ళని ఏం చేశారంటే మోస్ట్లీ ఇలా ఫైన్ వేశారు 50,000 పర్ హెడ్. బట్ వీళ్ళు అటు ఇటుగా మాట్లాడి వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళని చేసి, మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో తను రిక్వెస్ట్ చేయలేదంట. బట్ వేరే వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన పర్సన్ రిక్వెస్ట్ చేయలేదు. బట్ వేరే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి అటు చేస్తే ఫైనల్గా అది 15,000కి ఏమో సెటిల్ చేశారు పర్ హెడ్. సో వాళ్ళు అది పే చేశారు. దాని తర్వాత కోర్ట్ కేసు సంథింగ్ అయిపోయింది. ఇది అయిపోయి కూడా 2.5 years అయింది. సో ఫస్ట్లీ మేము ఆ ప్లేస్కి అంతకుముందు వెళ్ళాం, 2 or 3 times వెళ్ళాం. బట్ మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది ఆ ప్లేస్లో. ఫుడ్ అక్కడ కుక్ చేస్తారనమాట, మద్దిమడుగు అని చెప్పి టెంపుల్ అనమాట. అక్కడ కుకింగ్ చేసుకొని మేము వేరే ప్లేస్కి వెళ్ళి క్యాంప్ వేసుకుని ఉండేవాళ్ళం. బట్ ఆ ప్లేస్ని వీళ్ళు వెళ్ళి చేసిన రచ్చకి చాలా, ఆ ఊరోళ్ళు కూడా 2.5 years తర్వాత మేము ఇప్పుడు వెళ్తే వాళ్ళు స్టిల్ అదే షాక్లో ఉన్నారు. రైడర్స్ అంటే భయంగానే ఉన్నారు. ఎందుకు అంటే, ఒక పోలీస్ వాళ్ళు ఏదో వాళ్ళు నాన్ ఇది చేశారని కాదు, వాళ్ళు కుకింగ్ చేస్తారన్నమాట. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఒక 10-15 షాప్స్ ఉంటాయి, వాళ్ళందరూ కుకింగ్ చేస్తుంటారు. అక్కడ మనం కుకింగ్ చేయించుకోవచ్చు, అక్కడ మటను, చికెన్ అలాంటివన్నీ అనమాట. సో వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తను ఆ రోజు కుకింగ్ చేయించాడు నైట్ డిన్నర్ కోసం. చేయించి దాని తర్వాత హడావుడి అయిపోయింది, వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్. అటు నుంచి అటు ఇల్లు గాయబ్. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళంతా 4,500 సంథింగ్ బిల్ అయిందంట ఆ రోజు. దాని తర్వాత నుంచి వాళ్ళ ఫలానా ఎవరైతే ఆర్గనైజర్ ఆ రోజు ఉన్న పర్సన్కి ఫోన్ చేశారు, చేశారు. బట్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదంట. ఆయన బ్లాక్ కూడా చేశారంట వాళ్ళ నంబర్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఏదో చిన్న షాప్స్, పల్లెటూరు అండి, అది డెడ్ ఎండ్ విలేజ్. వాళ్ళు ఏదో చిన్న సోర్స్, అది లేడీసే ఎక్కువ అక్కడ వంట చేస్తారు, చేస్తారు. జెంట్స్ కూడా పాపం వేరే పనులకు వెళ్తారు. అంత కష్టపడి వాళ్ళంతా చేస్తే మీరు అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇది జరిగే 2.5 years అయింది. మీరు వాళ్ళ నంబర్లు బ్లాక్ చేసి అలాగా 4,500 అనేది మీకు అది చిన్న మ్యాటర్ ఉండొచ్చు. బట్ ఎందుకంటే మీరు అప్పుడు ఛార్జ్ చేశారు పర్సన్ దగ్గర, ఒక్కొక్క రైడర్ దగ్గర ఛార్జ్ చేశారు. బట్ అక్కడ వాళ్ళకి ఫుడ్ వండించి వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? ఎంత ఫులిష్ ఇదో తెలుసా. నిజం చెప్తున్నాను. మేము 2.5 years తర్వాత మొన్న రైడ్కి వెళ్తే 2 days బ్యాక్ అక్కడంతా పోలీసు వాళ్ళు అయితే ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసి, క్యాంప్ కాదు కదా, కనీసం ఫారెస్ట్ ఎంట్రీకి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ టెంపుల్ ప్రెమిసెస్ వరకే మాకు పర్మిషన్ ఇచ్చారు. ఫారెస్ట్ ఎంట్రీకి కూడా కామన్ మ్యాన్గా వెళ్ళాలి, కానీ మేము రైడర్స్లో వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మేము రైడర్స్కి వెళ్ళాం, మీరు కావాలంటే వెళ్ళి కార్ వేసుకురండి, లేకపోతే మీరు ఒక బస్కి రండి, మేము అలో చేస్తాం. కానీ మీ గేర్లు, మీ
వెహికల్స్ నాట్ అలౌడ్. అప్పటికి మేము వెహికల్స్ కూడా కాదండి, మేము గేర్లు కూడా తీసి నార్మల్గా మీ లోకల్ జిప్స్లో వెళ్తాను, వాళ్ళు ఎలా చేయట్లేదు. వాళ్ళు లిటరల్లీ చెప్పాలంటే మాతో డైరెక్ట్ మాట్లాడలేదు, మమ్మల్ని ట్రాప్ చేశారు. మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేద్దామని ట్రాప్ చేశారు. ఆ విషయం ఎవరో కాదు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరే చెప్పారు. ఎందుకు అంటే ఇది మేము మళ్ళీ విలేజ్లో మాకు ఆ లోకల్ చిన్న చిన్న కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మేము రిటర్న్ అయిపోయాం. మాకు ఆ సినారీ అంతా వేరేలా అనిపించింది. వీళ్ళు ఈ పాతోళ్ళు చేసిన దానికి అక్కడ ఊరోళ్ళు కూడా కొంచెం ఎగ్నెస్ట్గా ఉన్నారు మాకు. మేము వాళ్ళని కాదని తెలుసు, ఎందుకంటే మేము అంతకుముందు 2-3 సార్లు వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఇష్టం. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ మేము సేమ్ ఇలాగే మోసం చేస్తామని ఎప్పుడు మాకు ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయి మొత్తం తిన్నాక అప్పుడు బిల్ వేసేవాళ్ళు. ఈసారి స్టార్టింగే వాళ్ళు బిల్ చేస్తున్నారు తెలుసు. స్టార్టింగే వాళ్ళు బిల్ అడుగుతున్నారు, ఇంత ఇద్ది మీరు ఇంత ఇవ్వండి, రూపాయితో సహా ముందే పే చేస్తాం. మా పృథ్వీ ముందే పే చేసేది. ఎందుకంటే వాళ్ళలాగా పారిపోతారేమని. ఒక రైడర్స్ అయ్యి మీరు ఇంతలా బ్యాడ్ చేయటం అనేది చాలా 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 బ్యాడ్ అండి. మనం ఏదైనా ప్లేస్కి నేచర్కి వెళ్ళేది మన ఈ మన ఏదైతే ప్రెజర్, జాబ్ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్స్, లేదంటే మన ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయో దాని నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి మనం ఈ బైకింగ్ అనేది వెళ్తాం. ఇలా బైకింగ్ అనేది వెళ్తాం. కానీ అక్కడ కూడా మీరు ఇలాంటివి చేసి ఆల్రెడీ నాన్ ప్లాస్టిక్ చేస్తారు, రోడ్స్ మీద ఇలా చేస్తారని చెప్పి రైడర్స్కి బ్యాడ్ టైం ఉంది. అక్కడెక్కడో తెలంగాణ బార్డర్ అంటే అది అసలు ఆ బార్డర్ అక్కడ డెడ్ అండ్ విలేజ్, అక్కడికి వెళ్ళి కూడా మీరు రైడర్స్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు ఎంత బ్యాడ్ నేమ్ అంటే అసలు మాకైతే ఏదో ఒక సమ్ బార్డర్స్ ఉంటాయి కదా, మన ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా బార్డర్స్, ఆ బార్డర్స్లో తిరిగినట్టు అనిపించి. అక్కడన్నా మిలిటరీ వాళ్ళు రైడర్స్కి చాలా వాల్యూ ఇస్తారని విన్నాను. మా ఫ్రెండ్ వినోద్ చెప్పాడు, చాలా వాల్యూ ఇస్తారు లదాఖ్ అటు ఏరియాలో వెళ్తే అని. కానీ ఒక తెలంగాణలో ఉండి తెలంగాణ బార్డర్లో రైడర్స్కి నాట్ అలౌడ్ ఫలానా ఏరియా అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకప్పుడు ఎలా ఉన్న ఏరియా అదిను ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్కి ఎలా ఉంది, ఒక రైడర్కి ఎలా లేదంటే మీరు ఎంత తప్పు చేశారు? ఆ విలేజ్ వాళ్ళని ఎంత హర్ట్ చేశారు? 2.5 years తర్వాత మేము వెళ్తే స్టిల్ వాళ్ళు అది గుర్తుపెట్టుకున్నారు అంటే ఎలా ఉంటుంది? ఇది కరెక్టా? మీరు చేసేదంతా కరెక్టే అంటారా? కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అన్న ఇవ్వాలి కదా. వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళని ఏం చేయకుండా కనీసం మీరు మిస్టేక్ చేశారు, వాళ్ళకి అమౌంట్ అన్న ఇవ్వాలి కదా. చిన్న పేదోళ్ళు వాళ్ళకి ఫుడ్ అమౌంట్ ఇవ్వకుండా ఎందుకు ఊరోళ్ళు కూడా మీకు ఎగ్నెస్ట్ ఉన్నారు? మీ చేసిన మిస్టేక్కి మేము ఇప్పుడు ఒక రైడ్ వేసుకెళ్తే మాకు అది ఇదవ్వాలి. అలాంటిది మేము రిటర్న్ అయిపోతే ఫారిన్ రేంజ్ ఆఫీసర్ మమ్మల్ని కలిసి మాకు చెప్పారు, ఇలా అయిందండి, ఇలా అంటే తెలుసు సార్ ఆ స్టోరీ అంటే మిమ్మల్ని అందుకే మేము రానివ్వండి, మీ రైడర్స్ అనేవాళ్ళు ఎవరు రావద్దు, మీరు కావాలంటే కార్లో రండి లేకపోతే బస్సులో రండి అని చెప్పి డైరెక్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరే చెప్పండి. మిమ్మల్ని మేము ట్రాప్ చేసాం, మీరు పడతారేమో, మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని చూసామండి అని. అంతలాగా ఎందుకు? మేము మాట్లాడాం, మేము రేంజ్ ఆఫీసర్ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, మేము టెంపుల్ ప్రెమిసెస్లో ఉంటామని కూడా చెప్పాం. వాళ్ళు దానికి కూడా నైట్ వద్దు సార్ మీరు స్టే చేయొద్దు, మీరు స్టే అనేది ఇక్కడ వద్దు, కావాలంటే విజిట్ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. అంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు. మీ పాత రైడర్స్ చేసిన దానికి మాకు పనిష్మెంటా? ఆ ఆర్గనైజ్ చేసిన పర్సన్కి మినిమం ఉండాలి కదా సెన్స్, నువ్వేం చేస్తున్నావు అనేది నీకు ఉండాలి కదా. తప్ప ఎంత చేసావు మాకు ఇంతవరకు అక్కడ మీరు వెళ్ళి క్యాంప్ వేశారు ఇవన్నీ జరిగా ఆ ఊరికి వెళ్తే కానీ తెలియలే మీరు ఎంత రచ్చ చేశారు అక్కడ అని, ఎంతమందికి మీరు అమౌంట్లు అక్కడ పెండింగ్ పెట్టారని. ఎందుకు ఫోన్లో వాళ్ళు లిఫ్ట్ చేయలేదు? పే చేయాలి కదా. ఒక ప్లేస్కి మనం వెళ్ళామంటే నువ్వు సీనియర్ ఒక ఆర్గనైజర్ అన్నప్పుడు ఇంకో నలుగురికి వాల్యూ ఇవ్వాలి. మీరు ఇంకో నలుగురు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్ళాలి. అంతేలే కానీ ఫలానా వాళ్ళు ఇవాళకి వాళ్ళు మీ పేర్లు చెప్తున్నారు, మీ మొత్తం చెహరా చెప్తున్నారు, మీరు ఎలా ఉంటారు ఏముంటారని చెప్పి. వాళ్ళు ఏమీ బై మిస్టేక్ కూడా చెప్పట్లేదు. కావాలంటే మీకు కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టిస్తా, మీరు కాల్ చేయండి నాకు, వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టిస్తా మీరు అమౌంట్ ఎలా ఎగ్గొట్టారని. ప్లీజ్ ఎవరైనా సరే రైడర్స్ మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ విలేజ్లో వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి. విలేజ్లో వెళ్తే చాలా స్లోగా వెళ్ళండి. విలేజ్లో కోల్డ్ వస్తాయి, చిన్నపిల్లలు వస్తారు, అన్నీ జరుగుతుంటాయి. విలేజ్లో మాత్రం మీరు ఎలాంటి కథలు పడవద్దు. ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి కథలు పడవు. వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వెళ్ళండి. పర్మిషన్ తీసుకుంటే మీకు ఎవరైనా కాదండి, ఇస్తారు, పక్కా ఇస్తారు. ఇవ్వకపోతే వేరే ప్లేస్కి వెళ్ళండి, వేరే చోట ఇచ్చేయండి. అంతేగాని రైడర్స్ నేమ్ చెడగొట్టద్దు. మన హైదరాబాద్లో చాలామంది రైడర్స్ ఉన్నారు, మంచి మంచి సీనియర్ రైడర్స్ ఉన్నారు. కిషోర్, శామ్, జాకబ్, నెక్స్ట్
వీళ్ళు సన్నిబాజీ అని చాలామంది సీనియర్ రైడర్స్ ఉన్నారు. రైడర్స్కి మంచి ఇది ఉంటుందని ఆర్గనైజర్స్తో వాళ్ళు మాట్లాడి మంచి మంచి ఈవెంట్స్ తీసుకొస్తున్నారు హైదరాబాద్కి. డాక్టర్ రోషన్ కానీ ఇలా ప్రణీత్, ఎంతోమంది. అసలు ప్రణీత్ అయితే హాస్పిటల్స్తో కూడా మాట్లాడి కాజ్ రైడర్స్ కూడా చేస్తుంటాడు ఆయన. అలాంటి ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళందరూ. మీలాగా డబ్బులు తీసుకొని రైడర్స్ దగ్గర ఆర్గనైజ్ చేసి వాళ్ళని బ్యాడ్ చేయట్లేదు. ప్లీజ్ మీరేమైనా ఉంటే సెటిల్ చేసేసుకోండి. వాళ్ళు ఏదైతే విలేజ్ వాళ్ళకుందో వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలో అది ఇచ్చేసేయండి. మీరు ఇవ్వకపోతే మాత్రం ఇది ఫైనల్గా మీ పేర్లు అప్పుడు బయట చెప్పాల్సి వచ్చింది. ముందే చెప్తున్నాను. ఈ వీడియో మీ దాకా మీరు చేరితే ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ రైడ్ మీకు కూడా అర్థమవుతుంది. నేను పేరు చెప్పట్లే. మీరు సెటిల్మెంట్ చేసేయండి, వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయండి. ఆ విలేజ్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేయండి. ఫుడ్ తిన్నాక మీరు ఇవ్వాలి, అది తప్పది. ఫుడ్ తిన్న వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా. లేదు అంటే ఇది బైకింగ్ కమ్యూనిటీలో ఆ నేమ్స్ పెడతాను, ఆ పర్సన్స్ని కూడా పిలిపిస్తాను. నేను కావాలంటే వెళ్ళి ఆ పర్సన్ తీసుకొచ్చి కూడా పంచాయతీ పెడతాం. మాకు చాలా చాలా అంటే చాలా హర్ట్ అనిపించింది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వనందుకు కూడా కాదు. ఈ ఫారెస్ట్ కాకపోతే ఏముంది, క్యాంపింగ్ మేము బయటనే వేసుకుంటాం, బయట వేసుకున్నాం కూడా. విలేజ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చి మేము క్యాంపింగ్ వేసుకున్నాం. మాకేం కాదండి. ఆ విలేజ్లో ఎంత బాధపడ్డారు వాళ్ళు. మీరు ఫుడ్కి డబ్బులు ఇవ్వకపోతే ఎంత ఏడుస్తూ చెప్పారు, ఎలా చూశారు వాళ్ళు. ఇచ్చేయండి. మళ్ళీ చెప్తున్నా, బైకింగ్ కమిటీ నేమ్ చెడగొట్టద్దు. మీరు మనీ కలెక్ట్ చేసుకోండి, మీరు రైడింగ్స్ పెట్టుకొని మీరు ఏదైనా చేసుకోండి. అది మీ పర్సనల్, మీ ఆర్గనైజర్, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు అది వేరు. కానీ ఒక రైడర్స్ని మోసం చేయొద్దు, రైడర్స్ నేమ్ చెడగొట్టద్దు, బయట విలేజెస్ని కూడా చీట్ చేయొద్దు. ఒక గుడ్ రైడర్లా ఉండండి, గుడ్ బిహేవియర్ ఉండండి. థ్యాంక్ యూ.